గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. క్యూట్ బాయ్ అనాలా, లవర్ బాయ్ అనాలా, చాక్లెట్ బాయ్ అనాలా, ఏ బాయ్ అనాలి మిమ్మల్ని చెప్పండి. ఏ ఆప్షన్ పెట్టుకుందాం? ఈ సినిమాకి అయితే బ్యాండ్ కాబట్టి పక్కా పల్లెటూరు అబ్బాయి అని చెప్తే ఐ బి వెరీ హ్యాపీ. ఎస్, అది ఓకే. అది అలానే మనం రాజు వెడ్స్ రాంబాబు గురించి మాట్లాడేసుకుందాము. ఓకే, దానికన్నా ఫస్ట్ మాకు అఖిల్ ఎలా చూస్ చేసుకుంటే బాగుంటది అంటే లవర్ బాయా, చాక్లెట్ బాయా, క్యూట్ బాయ్? ఫస్ట్ బాయ్ చూస్ చేస్తే చాలు హ్యాపీ. ఎందుకంటే అసలు మీమ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి, లైక్ మా క్లైమాక్స్ మీద ట్రెండింగ్ అవుతున్నాయి. ఎస్, యా, సో అలాంటిదప్పుడు లైక్ చాక్లెట్ బాయ్ క్యూట్ బాయ్ కన్నా లైక్ యా ఫస్ట్ టైం బాయ్. సో తర్వాత మీ ఇష్టం, చాక్లెట్ వేసిన లవర్ బాయ్ వేసిన. ఎస్, అమ్మాయిలందరి హార్ట్స్ ని ఇలా లాగేసుకుంటున్నారు. అది ఎంత క్రైమ్ తెలుసు. నేను ఎక్కడ లాగా మరి స్మైల్ తోనో లేకపోతే సిరీస్ తోనో వెబ్ సిరీస్ తోనో వెబ్ సిరీస్ తో కెరియర్ స్టార్ట్ చేశారు ఓకే కదా. సో ఈ రోజు లీడ్ గా ఫిలిం యా, అవును అవును కదా. యా, సో ఆ టైం నుంచి ఈ టైం వరకు మీ గ్రోత్ ని ఇలా చూసేసాను నేను. అవునవునవును. నా ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మీరే చేస్తున్నారు కదా? వెరీ స్పెషల్ మీరు నాకు. అబ్బా, ఎంత హాయిగా ఉందో ఇలా చెప్తుంటే. మరి చాక్లెట్ తేవాలి కదా. అయ్యో, ఈ వారే స్పెషల్ అనేటప్పుడు వచ్చినప్పుడు చాక్లెట్ అయ్యో కిట్టు ఒకసారి బ్యాగ్ లో చూడమ్మా, చాక్లెట్ ఉంటుంది ఇచ్చేసి ఇచ్చేస్తాం మీకు. అయితే చాక్లెట్ బాయ్ అనే ఫిక్స్ చేయాలి, చాక్లెట్స్ పెట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి. ఎక్కడన్నా చిన్నపిల్లలు అలా క్యూట్ గా అనిపిస్తే ఇస్తా. సో అలా పోనీలండి, ఇప్పుడు నేను చిన్నపిల్ల అన్నారు, దానికి కూడా కొంచెం క్యూట్ గా. డెఫినెట్లీ సో ఎలా ఉంది కెరియర్ అంటే ఇందులో చాలా టాస్క్స్ ని ఫినిష్ చేసుకోవాలి, అవును, చాలా ట్రేసింగ్స్ ఉంటాయి కదా. కానీ ప్రతి ఒక్క యాక్టర్ కి ఒక ఆడిషన్ కి పిలుస్తున్నారు అంటే ఈరోజు ఆడిషన్ ఉంది, ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, బియర్డ్ ఎలా ఉండాలి, డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి, ఏది వేసుకుంటే బాగుంటది, ఏ హీరో డైలాగ్స్ ని మనం చెప్పి మన బాడీ లాంగ్వేజ్ ని చేస్తే బాగుంటుంది అని వెల్డ్గా ప్రిపేర్ అయ్యి వెళ్తారు కదా. వెళ్ళినంత వరకు ఒక టెన్షన్, అది ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇంకో టెన్షన్, కాల్ వచ్చేంత వరకు ఇంకో టెన్షన్, చాలా చాలా టెన్షన్ అది. సో ఇది ఎలా, ఈ జర్నీని ఎలా ఎలా చేశారు? నాకు అది కావాలి మీకోసం. లైక్ not only me and like lot of young actors who have come from no background and who are inspired to be an aspiring actors everunna kuda, like when we see an audition call we get excited. ఆ రోజు అంటే కొన్నిసార్లు కొంతమందికి డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పాకెట్స్లో ర్యాపిడో బిల్స్ వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళాక ఆ ప్రాజెక్ట్ జెన్యునా కాదా మనకు అర్థం కాదు. కొన్నిసార్లు ఫేక్గా ఏంటో ఏదో టైం పాస్ కోసం అని ఆడిషన్స్ పెడుతుంటారు, కొంతమంది జెన్యున్గా పెడుతుంటారు. సో అవన్నీ there is a lot of things will be going behind an aspiring actor. So end of the day like నా లైఫ్లో కూడా నేను కూడా అట్లనే చాలా వందల కొద్ది ఆడిషన్స్ ఇచ్చిన, అండ్ వాటిలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. పాకెట్లో డబ్బులు ఉంటాయి ఆ టైంకి అక్కడ దాకా రీచ్ అవ్వాలి. మనం ఒక ప్లేస్లో ఉంటాం, ఈ ప్లేస్ నుంచి ఆ ఆడిషన్ ఆఫీస్కి వెళ్ళాలి. కొన్నిసార్లు మేనేజర్స్ కరెక్ట్గా రెస్పాండ్ అవుతారు, కొన్నిసార్లు అవ్వరు. దిస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మైండ్. అండ్ ఇంత చేసినప్పుడు మళ్ళీ మనం మంచి కనపడాలి, ఆడిషన్ ఇచ్చినప్పుడు ఇంప్రెస్ అవ్వాలి అవతల వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మళ్ళీ మనకి కాల్ రావాలి, బాగా చేసామంటారు, అన్నీ బాగుంటాయి, మళ్ళీ ఏదో డిస్కషన్స్ అవుతుంటాయి. ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఒకటి అచీవ్ చేసి సినిమా దాకా వచ్చినామంటే అది లైక్ ఎక్కడో ఒక దగ్గర లక్ ఫేవర్ కూడా చేయాలి మనకి. హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా ఉంటే లైక్ వి విల్ షైన్ అనేది మై వర్షన్. సో పాపం చాలానే చేశారు, కానీ అంటే ఓపెన్ గా మాట్లాడేసుకుందాం అక్కడ. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి మన ఇద్దరి మధ్య ఆ ఇంటర్వ్యూ జర్నీ అనేది ఉంది. చాలా చిన్న అబ్బాయి మీరు, నాకు తెలుసు. మీరు వెబ్ సిరీస్ కి వచ్చేటప్పటికి ఐ థింక్ 17, 18 ఆ ఏజ్ లో ఉన్నారు, ఇంకా చిన్న వాళ్ళేనా? వెబ్ సిరీస్ అప్పుడు ఐ వాజ్ లిటిల్ యంగ్ ఓన్లీ, అంటే ఒక 22, 23 ఉన్నా. ఇప్పుడు కొంచెం 4 years అయిపోయింది. 2021లో చేసాం అనుకుంటా మనం ఇంటర్వ్యూ. హారిక గారి సిరీస్ అండ్ మీరు ఇన్ఫినిటమ్ లో ఇవి చేసేటప్పుడు శేఖర్ మాస్టర్ గారితో కూడా మనం చేసాము, టీం అందరం కలిసి. సో ఇలా అంటే ఒక మంచి కెరియర్ ని మీరు చూసారంటే లైక్ హార్డ్ వర్క్ ప్లస్ అయింది. బట్ ఆ టైంలో చాలా యంగర్,
Too younger? వెరీ యంగ్ అండ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే పాకెట్లో మనీ ఉండదు. పోనీ ఇంట్లోళ్ళని అడుగుదామంటే ఇంట్లోళ్ళు కూడా మిడిల్ క్లాస్ కాబట్టి ఈవెన్ మనం అడిగితే వాళ్ళు కూడా కాదన్నారు. ఎక్కడో ఒక దగ్గర తీసుకొచ్చైనా ఇస్తారు గానీ, ఆ భయం నాకే ఉండేది. ఓకే. ఇప్పుడు నేను నాన్నని అడిగితే నాన్న ఇచ్చేస్తాడు కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా నాన్ననే అడిగితే హీ హాస్ టు, అంటే ఆయన కూడా ఎక్కడి నుంచో తేవాలి కదా! ఆయన కూడా ఒక ఫిక్స్డ్ సాలరీయే. ఇంట్లో మంత్లీ ఈఎంఐస్, మమ్మీ మెడిసిన్స్, అది ఇది, హౌస్ లోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, అట్లాంటప్పుడు నాకే మా నాన్నని అడగాలన్నా కూడా ఏదో ఫీలింగ్ ఉండేది. ఒకటి ఆపేది. అడిగితే ఇచ్చేస్తాడు కానీ వద్దు అని ఆపేది. అప్పుడు కొన్నిసార్లు ఫ్రెండ్స్‌ని అడుగుతాం. కొన్నిసార్లు ఫ్రెండ్స్ కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు. కొన్నిసార్లు అంటే వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకి కూడా ఉంటాయి. సో, కొన్నిసార్లు అసలు ఎవరిని అడగకుండా అలా సైలెంట్‌గా ఉండి కొన్ని రోజులు అలా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. మంచి బట్టలేసుకునేవాడిని గానీ, చూస్తే జేబులో ఒక రూ. 1 కూడా ఉండేది కాదు. ఐ యూజ్డ్ టు వాక్ లాట్ ఆఫ్ ప్లేసెస్‌కి నేను ఆడిషన్స్ ఇచ్చినాక అలా నడుస్తూ వెళ్ళిపోయేవాడిని. నన్ను అందరూ దూరం నుంచి చూసేవాళ్ళు. ఓకే. నెక్స్ట్ ఈ కారా మనోడిది, ఆ కారా అనుకునేవాళ్ళు. నాకు ఏ కారు ఉండేది కాదు. అలా మేనేజ్ చేస్తూ అలా వెళ్ళేవాడిని. చాలా ఆడిషన్స్ అలా ఇచ్చా. లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్డ్ మీ అంటే ఏంటి అసలు వాట్స్ యువర్ బ్యాక్‌గ్రౌండ్, ఏంటి, ఏ జిమ్ వెళ్తున్నావు, ఏం డైట్ చేస్తున్నావు? నాకు అలాంటివి ఏం లేవు. ఐ యామ్ లైక్ ఇవన్నీ లేవు మనకు. బట్ స్టిల్ ఐ హావ్ సమ్‌వేర్ మేనేజ్డ్ మై సెల్ఫ్. అంటే ప్రతిసారి నాకు నేనే మోటివేషన్ అండ్ పుష్ చేసుకొని నన్ను నేను ఇక్కడి దాకా లైక్ పుష్ చేసుకున్నాను నన్ను నేను. అండ్ సేమ్ ద వే లైక్ మై ఫ్యామిలీ అండ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ వర్ వెల్ విషర్స్ ఫర్ మీ. దే వర్ యూజ్డ్ టు సపోర్ట్ యాజ్ యూ లైక్ మీరు కూడా ఫస్ట్ ఎట్లయితే ఇంటర్వ్యూ చేసి పుష్ ఇచ్చినారో అట్లా దేర్ ఇస్ ఎ పుష్ ఫ్రమ్ మీ, ఫ్రమ్ ద ఆడియన్స్ అండ్ ఎవ్రీవేర్. కదా! హ్యాపీ. ప్యాషన్. ఆ యాహ్! ఒక్క ప్యాషన్ కోసం ఎంత స్ట్రగుల్ అయినా ఫేస్ యాహ్! చేస్తాం. యాహ్! యాహ్! కదా! ట్రూ. ఎప్పుడైనా అనిపించిందా? నేను బావుంటాను, చదువుకున్నాను, అవును. ఏదైనా జాబ్ ఉంటే బావుంటది కదా! సో, ఎన్నాళ్ళని ఇంకా ఇలా ఈ జర్నీ చేయాలి. ఒక్కటి ఏదో ఒక మంచి ప్రొడక్షన్‌లో పడితే బావుంటాను కదా! అన్న ఫీల్ అనిపించింది ఏదో ఉంటుంది కదా అఖిల్ గారు? యాహ్! అంటే మీరు అడిగేదానికి నేను ఇట్లా గిమ్మని తిరుగుతుంది నాకు గూడా. చాలా సార్లు లైక్ 2019 ఆ టైంలో చాలా అంటే జాబ్ గూడా మానేసుండే. మనీ ఏం లేకునుండే నా దగ్గర. ఐ రియల్లీ వాంటెడ్ టు క్విట్ ఎవ్రీథింగ్ అండ్ ఐ వాంటెడ్ టు గో సమ్‌వేర్, అంటే ఆస్ట్రేలియాకో ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోదామేమో అన్న మూమెంట్‌లో చాలా ఏడ్చా గూడా నేను బేసిక్‌గా. అంటే ఎవరికీ చెప్పుకోలేను. నాన్నకి చెప్పుకోలేను. ఫ్రెండ్స్‌కి చెప్పలేను. ఇన్ని ఇయర్స్ ఆఫ్ మై జర్నీలో నేనసలు ఏం చేద్దాం అనుకున్నా, ఏమయ్యా, ఎక్కడున్నా, వాట్ ఐ యామ్ డూయింగ్, వాట్ ఐ యామ్ ఫేసింగ్, అంటే హూమ్ ఐ యామ్ ఫైటింగ్ గూడా నాకు తెలీదసలు. నేను ఎవరితో ఫైట్ చేస్తున్నానో గూడా తెలీదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ అండర్‌స్టాండ్ లైక్ నాతో నేనే ఫైట్ చేస్తున్నా. ఐ హావ్ టు ఓవర్‌కమ్ మై ఆల్ ద థింగ్స్ అని. వాటన్నిటి నుంచి ఓవర్‌కమ్ చేసుకొని డే బై డే ఐ వాస్ మోటివేటింగ్ మై సెల్ఫ్. డబ్బులున్నా, లేకపోయినా, ఏదున్నా, లేకపోయినా, అంటే ఈ ఏజ్‌కి జనరల్‌గా అందరేంటంటే మంచిగా పార్టీస్ అది ఇది ఫుల్ చిల్ కల్చర్, అంటే గర్ల్ ఫ్రెండ్స్ అదంతా ఉండే. బట్ ఐ వాస్ వెరీ స్టిక్ టు మై కెరియర్. ఐ వాస్ వెరీ స్టిక్ టు, అంటే ఒకటే గోల్, ఒకటే ఫోకస్, సినిమా కొట్టాలి, కొట్టాలి, కొట్టాలి అని. అట్లా చాలా ఆడిషన్స్ ఇస్తూ దెన్ మై కెరియర్ గివ్ అప్ ఎప్పుడు ఇయ్యలేదు. లైక్ ఎన్ని సార్లు గివ్ అప్ ఇయ్యాలి అనుకున్న ప్రతిసారి ఐ యూజ్డ్ టు వాచ్ రవితేజ సార్స్ ఇంటర్వ్యూస్, చిరంజీవి గారివి, లైక్ ఎన్టీఆర్ గారు, హూఎవర్, లైక్ విజయ్ దేవరకొండ గారు, విశ్వక్ సేన్, శ్రీ విష్ణు గారు, లాట్ ఆఫ్ యాక్టర్స్ హూ హావ్ కమ్ ఫ్రమ్ నో బ్యాక్‌గ్రౌండ్ అండ్ దే ప్రూవ్డ్ దెమ్‌సెల్ఫ్ యాస్ ఎ స్టార్స్ అండ్ స్టాండర్డ్ తీసుకొనుండే. ఏదో ఒక రోజు నేను గూడా కొడతా అనుకోనుండే. అండ్ ఐ థింక్ ఐయామ్ ఆన్ ద నియరెస్ట్ వే టు దట్ అని నేను అనుకుంటున్నాను. హోప్‌ఫుల్లీ మేనిఫెస్ట్ చేస్తున్నాను. యాహ్! ట్రూ. యెస్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ప్రతి యాక్టర్‌కి కూడా ఒక ఫీమేల్ యాక్టర్‌కి జస్ట్ ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ వచ్చింది అంటే మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ కదా! కదా! అవునవునవునవును. యాహ్! అలాంటిది అఖిల్ యాస్ ఎ హీరోగా Yeah. హీరోస్ కూడా ఎంతోమంది ఇప్పుడు 'మహేష్ బాబు' గారు అనుకోవచ్చు. యాహ్! అసలు చూస్తే ఎంత ట్రాన్స్‌ఫర్మేషన్ Yeah. ఫిల్మ్ టు ఫిల్మ్. జూనియర్ ఎన్టీఆర్ గారు అవును. అండ్ చిరంజీవి గారు, ట్రూ. అసలు నాగార్జున సార్, ఇలాంటి ప్రతి ఒక్క యాక్టర్స్‌ని మనం చూసేటప్పుడు హీరోస్‌ని అవును. వాళ్ళ యొక్క చేంజెస్ ఎవ్రీ ఫిల్మ్‌కి ట్రెమెండియస్ చాలా ఉంటది. యాహ్! డిఫరెన్స్ ఉంటుంది. అవును. సో, అలానే యంగర్ యాక్టర్స్ కూడా అవును. మెయింటెనెన్స్ ఉండాలి. యాహ్! ఫిట్‌నెస్ చాలా ఇంపార్టెంట్. యాహ్! స్కిన్ ఇంపార్టెంట్, హెయిర్ స్టైల్ ఇంపార్టెంట్ అండ్ డ్రెస్సింగ్ సెన్స్ ఇంపార్టెంట్. 100%. ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు అఖిల్ మీరు? ఎలా మేనేజ్ చేశా అంటే లైక్ వాట్ ఐ బిలీవ్ ఈస్ లైక్ మోర్ దెన్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఆర్ ఎనీథింగ్, లైక్ అంటే ఎనీ ఫీమ్స్ ఆర్ ఎనీథింగ్. ఐ బిలీవ్ ఇన్ లైక్ వాట్ యూ ఈట్, లైక్ యూ లుక్ లైక్ షైన్ ఉంటావు కాబట్టి ఐ యూజ్డ్ టు ఈట్ వెరీ క్లీన్. ఒకానొక టైంలో ఐ యూజ్డ్ టు ఈట్ వెరీ క్లీన్ అసలు.
చాలా జాగ్రత్తగా ఎంత తినాలో అంతే లిమిట్లో అలా ఉండేని. ఇప్పుడు కొంచెం ఈ టెన్షన్స్ వల్ల కొంచెం అటు ఇటు తింటున్నా గానీ జస్ట్ బీ మెయింటైన్ దట్. దానికి అదే మా నాన్న జీతం వచ్చే దాంట్లో సగం నేనే తీసుకునేవాడిని. దిస్ అ ప్రాబ్లమ్ లైక్ ఇఫ్ యూ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఎవ్రీథింగ్. ఒక మెయిన్ స్ట్రీమ్ యాక్టర్గా నువ్వు పోర్ట్రే చేసుకోవాలనుకున్నప్పుడు యాక్టింగ్ ఈజ్ ద ఫస్ట్. అందరు చూసేది యాక్టింగే నాలో కూడా. యాక్టింగ్తో పాటు ఈ డాన్స్ ఫైట్స్ ఇవన్నీ నేర్చుకుంటే ప్లస్ ఆన్ అవుతాయి, యాడ్ ఆన్స్ అవుతాయి. ఈవెన్ యువర్ లుక్స్ విల్ బీ అన్ యాడ్ ఆన్స్ ఫర్ యువర్ యాక్టింగ్. కానీ లుక్స్ బాగుందని చెప్పి యాక్టర్ అవ్వలేము. సో యాక్టింగ్ వచ్చి అన్నీ చేసుకుంటేనే దిస్ విల్ బీ ఏ హెల్ప్ఫుల్ థింగ్. సో ఐ థింక్ ఐ ఈట్ వెరీ గుడ్. అండ్ ఒక చిన్న మాయిశ్చరైజర్ ఏదో వాడేవాడిని, ఎక్సెప్ట్ దట్ ఐ డోంట్ యూజ్ ఎనీథింగ్. ఇప్పుడు కూడా నేను అంతే, చాలా మినిమల్గా అప్లికేషన్స్. నో జిమ్ రైట్ నౌ ఈ ఉన్న స్పేస్ 1 month నుంచి వెళ్ళట్లేదు. కానీ ముందు ఐ యూస్ టు డూ జిమ్ అండ్ ఎవ్రీడే ఐ థింక్ ఐ విల్ వాక్. మా ఇంట్లో రీసెంట్గా ఒక డబ్బులు వస్తే, కొంచెం రెమ్యునరేషన్ వస్తే ఒక ట్రెడ్మిల్ కొనుక్కున్నా హెల్త్ కాన్షియస్గా. సో ఈవెన్ మార్నింగ్ 5 o'clock షూట్కి లేచినా కూడా ఐ వాంటెడ్ టు వేకప్ అండ్ ఆ రోజు వర్కౌట్ ఏది ఉందో ఆ సెషన్ ఫినిష్ చేసి వెళ్ళాలని. బట్ అది కూడా అవ్వట్లేదు. అండ్ అఖిల్ గారు, అండ్ వన్ క్వశ్చన్, ఇది పర్సనల్ క్వశ్చన్. యా అంటే లైక్ యాక్టింగ్ ఇనిషియల్ స్టేజెస్, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, నో జాబ్, అన్ని క్విట్ చేశారు కదా. ఖచ్చితంగా మనం ఆడిషన్స్కి వెళ్ళాలి అన్నా, ఒక యాక్టింగ్ చేయాలి అన్నా, ఏదైనా వెబ్ సిరీస్ లో చేయాలి అన్నా క్లాతింగ్ మనదే ఉంటాయి. అవును అవును. ఎవ్రీథింగ్ మనదే అయి వెరీ మచ్ కదా. సో అప్పుడు బట్టలు ఎలాగ తీసుకునేవాళ్ళు, ఎక్కడ తీసుకునేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, డాడీని ఎలా మిస్మరైజ్ చేసేవాళ్ళు? యా లైక్ నాకు నా ఉన్న ఫ్రెండ్స్ ఆఫ్ సర్కిల్లో కొంతమంది యూస్ టు హెల్ప్ మీ. అరే మాచా నాకు ఒక షూట్ ఉంది, ఒక్కసారి ఒక జాకెట్ వేసుకుంటా అని. ఐ యూస్ టు బారో దెమ్, ఐ యూస్ టు ఆస్క్ దెమ్ అండ్ ఈవెన్ దే యూస్ టు హెల్ప్ మీ. కొన్నిసార్లు చాలా బట్టలు నా ఫ్రెండ్స్ ఇచ్చారు, షూస్ కూడా నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి బారో చేసి నేను ఆ షార్ట్ వరకు ఆ ప్లేస్ వరకు. వెన్ ఐ యూస్ టు వర్క్ యాజ్ అన్ యాంకర్ ఆల్సో, నా జీతం కూడా చాలా తక్కువ, కానీ మంచి బట్టలు వేసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ యూ అపీల్ గుడ్ ఓన్లీ, పీపుల్ విల్ టర్న్ అరౌండ్ అండ్ సీ యూ. సో దాన్ని చాలా కష్టపడి ఉండే. అంటే ఐ యూస్ టు ఆస్క్ మై ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్స్తో ఉండేటోని, అరే ఒక్కసారి నేను షర్ట్ వేసుకుంటా అంటే, ఒక్కసారి 2 సార్లు ఓకే, ఇంకొకసారి వేసుకుంటే వాళ్ళకు కూడా కోపం వస్తుంది. అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బట్ సమ్హౌ లైక్ మనకి ఏం లేనప్పుడు మనం ఉన్న దాంట్లో సర్దుకొని మన బెస్ట్ ఏది ఇవ్వగలుగుతాం అనేది ఆలోచించి చాలా చేసుకొని వచ్చినాయి. అన్నీ సర్దుకొని పెట్టుకొని బారో చేసో లేకపోతే ఏదో ఒకటి చేసి చేసుకుంటూ రావడమే. అండ్ ఫైనలీ టుడే అంటే ఇప్పుడు బట్టలు అయితే నేను కొనుక్కోగలిగిన. అండ్ థ్యాంక్స్ టు మై ఫిలిం అండ్ ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా మంచి చేస్తున్నాను. హ్యాపీ ఫర్ దట్ అండ్ సూపర్. హ్యాపీ. మా విజయ్ దేవరకొండ గారు కనుక ఈ షార్ట్, ఈ రీల్ కనుక చూస్తే ఖచ్చితంగా రౌడీ వేర్ నుంచి ఇన్ని క్లాత్స్ పంపిస్తారేమో. ఐ లవ్ రౌడీ వేర్ అండ్ విజయ్ అన్న కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్. అంటే హీ ఆల్సో కమ్ ఫ్రమ్ నథింగ్, ఏం నుంచి ఏం లేకుండా వచ్చి హీ హాస్ బికమ్ ఏ విజయ్ దేవరకొండ అండ్ హీస్ ఎ స్టార్. లైక్ డెఫినెట్లీ హీస్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ అన్నది. సిమిలర్ వాయిస్ ఉంది మీది కూడా. పెద్ద కాంప్లిమెంట్ ఇది, కానీ విజయాన్ని చూస్తే నిజంగా కొడతాడు. ఈ వాయిస్ ఆ వాయిస్ ఏదిరా చల్ అని అంటాడేమో. కొంచెం లిటిల్ బిట్ మాడ్యులేషన్ అలా అనిపించింది. ఈ అస్సలు లేదండి నాకు, మీ అసలు ఐ ఫెల్ట్ ఓకే Maybe కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. అండ్ ఈ మధ్య అనుపమ పరమేశ్వరన్ గారితో ఏదో ఒక రీల్ చాలా చాలా వైరల్ అయింది, ఏంటి సంగతి? అంటే అది మీ దాకా కూడా వచ్చిందా? లైక్ మరి అంత వైరల్ అయితే మా దగ్గర ఏంటి, అందరి దగ్గరికే వచ్చింది అది. ఓకే, అంటే బేసిక్ గా నేను నెక్స్ట్ సినిమాలో నేను చెప్పొచ్చలేదు, అది మా ప్రొడ్యూసర్ కొడతారేమో. బట్ ఓకే, ద రీల్ ఈజ్ ఇట్స్ ఆల్రెడీ అవుట్ కాబట్టి యా ఐఎమ్ వర్కింగ్ విత్ అనుపమ గారు అండ్ ఐఎమ్ షేరింగ్ ఎ స్క్రీన్ విత్ అనుపమ పరమేశ్వర్ గారు ఇన్ మై నెక్స్ట్ ఫిల్మ్. ఏంటి క్యారెక్టర్? Very Very excited. Yeah, it's a boyfriend kind of role, and yeah, many people's dream. Like I'm doing the scenes. Which, వావ్. అనుపమ పరమేశ్వరన్ బాయ్ ఫ్రెండ్ అన్నమాట ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ లో. అంటే మూవీలో. కరెంట్ మూవీలో. వెరీ ఎక్సైటెడ్ అండి, Yeah. చూడాలని ఉంది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ అంటే చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ.
అది you అండి. వెబ్ సిరీస్ నుంచి స్టార్ట్ అయింది. అవును, అవును, సో అవును. తర్వాత మంచి సిరీస్ సక్సెస్ Series, వచ్చింది. yeah, అవును, అవును. అండ్ శేఖర్ మాస్టర్ తో అది I made a మంచి మళ్ళీ ఒక one more series, yeah. వెబ్ సిరీస్. మళ్ళీ కట్ చేస్తే ఫిలిం అవును, కదా. అవును. అండ్ మెయిన్ ఫిలింకి వచ్చేద్దాం. సో రాజు వెడ్స్ రాంబాయ్ ఆ ట్రైలర్ చూసినప్పుడు మళ్ళీ ఒక గూస్ బాంబ్స్. అంటే ఒక విలేజ్ ప్యూర్ హార్ట్ఫుల్ లవ్ అవును, స్టోరీ అవును, అవును. కదా. Yeah. 2 నెలల నుంచి తిరిగి లవ్ చేస్తున్న వాళ్ళే అంత చేస్తున్నారంటే నువ్వు పెద్ద మనిషి అయినప్పటి నుండి నిన్ను లవ్ చేస్తున్నా మరి నేనెంత చేయాలి అవును, అవును. అనే డైలాగ్ కానీ Yeah. ఎవ్రీథింగ్ అసలు సో బ్యూటిఫుల్. సో ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా జరిగింది? ఆడిషన్ ఎలా ఇచ్చారు? ఈ స్టోరీ నా దగ్గర రాలేదండి. అంటే ఐ వాజ్ ఆల్సో అంటే వెరీ ఫార్చునేట్ బిట్టు అని మన 'లిటిల్ ఆర్ట్' సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి. అన్నకి నేను ఎప్పటినుంచో తెలుసు. ఎప్పుడు 2017, 18లో అన్నతో కలిసి ఒక డెమో చేసాం మేము. మిత్రమండలి డైరెక్టర్ అండ్ మేము అంతా కలిసి ఏదో చిన్న డెమో చేశాను నేను. అలా అన్నకు గుర్తుండిపోయా. ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ అని. ఆయన నన్ను ఎప్పుడు పిలుద్దామన్నా స్పేస్ పడలేదనమాట. ఈ సినిమా స్టోరీ అన్నకి తెలుసు. సో చూసినప్పుడు అరే! మన అఖిల్ ఉన్నాడు, తెలంగాణ వాడు ఇచ్చి పడేస్తాడు కదా అని చెప్పి డైరెక్టర్‌కి ఫోటోస్ పెట్టాడు. పంపిస్తే డైరెక్టర్ అన్న ఆ ఫోటోలు చూసి ఈడెవడో ఫుల్ పాష్ ఉన్నాడు. ఈడు మన రాజేంది, ఈడు మనతో గాని పని అని చెప్పి పక్కన పెట్టుండే. లేదని మళ్ళీ ఆఫీస్‌కి లేదు మంచి యాక్టర్ బాగా చేస్తారంటే ఆఫీస్‌కెళ్ళి ఆడిషన్ ఇచ్చా. ఓకే, ఓకే అన్నట్టుండే. మళ్ళీ అట్లా ఒక 3, 4 మంత్స్ అట్లా తిరుగుండే. ప్రాజెక్ట్ ఇంకా 6 మంత్స్ అట్లా తిరుగుండే రోజు. నన్ను ఓకే చేయలేదు. బట్ ఐ యూజ్డ్ టు గో ఎవ్రీ డే టు ద ఆఫీస్ అండ్ రీడ్ ద స్క్రిప్ట్ అండ్ రిహార్స్ డైలాగ్స్. నేను కూడా తెలంగాణనే గానీ మా సినిమాలో కొంచెం ఖమ్మం అండ్ ఇల్లందు మధ్యలో, మహబూబాద్ మధ్యలో ఉండే స్లాంగ్ ఉంటదనమాట. వరంగల్‌లో ఏంటంటే వాడతారు. అత్తనవా అని వాడతారు. సో ఇటు సైడ్ ఏంటంటే వత్తనా అని వాడతారనమాట. సో ఆకి వాకున్న డిఫరెన్సియేషన్ కూడా మా డైరెక్టర్ చాలా క్లియర్‌గా ఉండేటోడు. నాకు ఇదే కావాలి అని. కొంచెం కష్టమైంది. బట్ సమ్‌హౌ ఐ మేనేజ్డ్. సో ఈ రోల్ రావడానికి ఒక 6 నెలలు తిరిగి బ్యాండ్ నేర్చుకొని, కొట్టి అండ్ డెమోలు చేసి దాన్ని మళ్ళీ యాక్టింగ్‌లో నాకు నేను ప్రూవ్ చేసుకొని అందరిలో లైక్ ఐ హావ్ టు ఇప్పుడు డైరెక్టర్ నాకు నచ్చితే మళ్ళీ వేణు ఉడుగుల గారికి నచ్చాలి. మళ్ళీ ఆ తర్వాత ఈటీవీ వాళ్ళకి నచ్చాలి. సో ఇంతమంది బిగ్గర్ హ్యాండ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. సో అండ్ స్టార్టింగ్ నుంచే ఇది కొంచెం బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్ టాక్ ఉండే. ఎవరు చేస్తున్నారు రాజు అనేది వెరీ స్పెసిఫిక్ క్యారెక్టర్ అని. వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్. ఇది తను పుల్ ఆఫ్ చేయగలుగుతాడా లేదా అని చాలా క్వెషన్స్ ఉండే. బట్ అన్నిటికీ ఆన్సర్ లైక్ వన్ డెమో ఎండింగ్‌లో చేసాము. అది అంటే అవన్నీ ఇంకా పటాపంచలు చేసేసింది. ఓకే. ఈజ్ రాజు అని అందరూ ఫీల్ అయ్యి కాన్ఫిడెన్స్ ఇచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. యాహ్! కానీ ఒక్కటే బాధ అనిపించింది. రాజు చెప్పండి రాంబాయ్. అలాగా కొడతారా? అంటే తప్పు కదా? నేను అంటే యాస్ అఖిల్ రాజ్‌గా నేను కొట్టాను కూడా అది 100% తప్పే అయ్యుండొచ్చు. అంటే అది నేను అందుకే రాజు అన్నాను. నేను అదే మెన్షన్ చేశాను. రాజు ఎందుకు కొట్టాడు అనేది మీరు 21 రోజు తెలుసుకుంటారు. రాజు పెయిన్ ఎంతుందో, రాజు ఏం ఫీల్ అయ్యి అమ్మాయితో అంటే వాడు 7వ తరగతి చదువుకున్న క్యాండిడేట్ పల్లెటూరులో. పెద్ద వాతావరణం ఏం తెలీదు. వాని లవ్ వాని వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్, వాడి వే ఆఫ్ ఎక్స్‌ప్రెసింగ్ ద లవ్ ఈజ్ లైక్ టెల్లింగ్ హర్ జాగ్రత్తగుండు అండ్ పొసెసివ్ ఉండడం, లవ్ చెప్పడం. కొట్టాడు. ఎందుకు కొట్టాడు అనేది ఇంకా అది 21st రోజు మీరు థియేటర్‌లో చూడాలి. చాలా చాలా బాగుంది. అండ్ యాహ్! అసలు డీఓపీ నెక్స్ట్ లెవెల్ ఉంది. థాంక్ యూ. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్. అసలు ఎడిటింగ్ కట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. యాహ్! ట్రైలర్ కట్ అయితే అండ్ ఐ మాత్రం రియల్లీ సూపర్బ్. వాంటెడ్ టు మెన్షన్ అబౌట్ సురేష్ బొబ్బిలి అన్న. ఈ సినిమా సాంగ్ ఎంత పెద్ద హిట్ ఇచ్చిందంటే కొన్ని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేసినా కూడా రానంత రీచ్ మా సినిమా సాంగ్‌కొచ్చింది 'రాజు వెడ్స్ రాంబాయ్‌కి'. విలేజెస్‌లో గాని ఎక్కడికెళ్ళినా సరే ఆ పాట మోగుతుందనమాట. నేను మా గల్లీలో ఉన్న కటింగ్ షాప్స్ దగ్గర నుంచి మార్నింగ్ అలా కార్‌లో వెళ్ళిపోతుంటే విండో తీసుకొని వెళ్తే నాకు మా సౌండ్ వినబడ్డది. ఇట్ గాట్ ఇంటూ వెరీ రూట్స్. మెదక్‌లో కూడా ప్లే చేస్తున్నారు షూటింగ్‌లో ఉన్నప్పుడు. ఎక్కడున్నా సరే దే వర్ ప్లేయింగ్ ద సాంగ్. ఐయామ్ సో హ్యాపీ ఫర్ దట్. లైక్ అంటే అంత రీచ్ అంటే పుష్ చేసినా కూడా అది రాదు. అంటే అది ఆర్గానిక్‌గానే రావాలి. అండ్ నాకు థియేట్రికల్‌గా ఫస్ట్ సినిమాకి సురేష్ బాబుల అన్న మ్యూజిక్ ఇచ్చి అండ్ ఆ పాట ఇంత మాసివ్‌గా హిట్ అవ్వడం అనేది నా అదృష్టం. అండ్ ఐయామ్ గ్లాడ్ దట్ ఐయామ్ వర్కింగ్ అండర్ సురేష్ బొబ్బిలి అన్న దగ్గర మ్యూజిక్‌లో నేను పనిచేశానంటే ఐయామ్ వెరీ హ్యాపీ. సూపర్. అండ్ ఆ డీఓపీ ఈజ్ లైక్
ఈజ్ అ మ్యాడ్ ఫిలిం బఫ్ అండి. అసలు డే 1 ఆ షూట్ ఒక పెట్రోల్ బంక్‌లో చేసాం మేము. సో, ఆ రోజేంటంటే ఒక షాట్ అప్పుడు ఇలా పెట్టాడు కెమెరా. నేనక్కడ నిల్చున్నా. ఎనకేదో సరిగ్గా లేదు. ఆ చుట్టుపక్కల ఎవరున్నారో లేదో గూడా ఎవరు లేరు సరిగ్గా. నేను ఆ అన్నే ఉండే అనమాట. ఇమ్మీడియేట్‌గా ఎళ్లి క్లాత్స్ అన్నీ తీసి అక్కడ ఏస్తున్నాడు. లైక్ సెట్ అసిస్టెంట్ లాగా ఎళ్లి ఏసేసుకుంటున్నాడు అయిందాయనే. ఏంటన్నా మీరు చేస్తున్నారంటే, పర్లేదు, పర్లేదు నేనే చేసేసుకుంటా ఏం పర్లేదు అని చెప్పి అంటే దట్ డెడికేటెడ్ యువర్డ్స్ టు ద క్రాఫ్ట్ అనేది ఆ రోజే లైక్ అంటే ఇంత బ్యూటిఫుల్ సినిమా మీద ఉన్న పిచ్చి ఉన్న వాళ్ళందరూ ఈ సినిమాకి ప్రాజెక్ట్ పనిచేశారంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ అని ఆ రోజే నాకు డిసైడ్ అయ్యాను. అండ్ హీ వాజ్ ఆల్సో షూట్‌లో టైఫాయిడ్ వచ్చి బ్రేక్ డౌన్ అయ్యాడు. ఆయన మన సెలెన్ క్లిప్సా ఏమో అంటారు కదా! లైక్ అది పెట్టుకొని హీ యూజ్డ్ టు క్యారీ ద కెమెరాస్ అండ్ వాళ్ళ అసిస్టెంట్స్‌ని కూడా పట్టుకొని ఆయనే క్యారీ చేస్తాడు. ఏమున్నా ఇలా పట్టుకొని ఇలా ఉంటాడు. చాలా షాట్స్‌కి. ఈజ్ అమేజింగ్. ఐ లవ్ టు వర్క్ విత్ హిమ్ మోర్ అండ్ మోర్. అండ్ సురేష్ బొబ్బిలి అన్నతోని కూడా ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఎడిటర్ కూడా చాలా బాగా ఇచ్చారు. లైక్ ఈజ్ వెరీ గ్రేట్. తేజస్విని అసలు తను కూడా అసలు తెలంగాణ స్లాంగ్ తో చించి పడేశారు ఆవిడ కూడా. అవునవునవును. కదా? బాగా చేసింది. అసలు మీరు ఎందుకు పేరు వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఏమో కుదరలేదు. లైక్ షీ వాస్ ఆల్సో లిటిల్ బిజీ. సో అందుకే నేను వచ్చేసాను. అంతే సింగిల్ గా ప్రమోషన్ చేస్తున్నారు అయితే. ఇంకా ఎవరికి తోచింది వాళ్ళు ఎలా కుదిరితే అలా చేసేస్తున్నారు. అలా ప్రమోటింగ్ వాంటెడ్ టు బి వెరీ యాక్టివ్. ఇట్స్ జస్ట్ ఓన్లీ 2-3 డేస్ అవే కాబట్టి. సో అంటే మీ ఇద్దరిది పర్ఫార్మెన్స్, మీ ఇద్దరు వర్క్ షాప్ కానీ మీ ఇద్దరు ప్రాక్టీస్ కానీ ఎలా ఉండేది? ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకునేవారు? వీస్ టు సపోర్ట్ చాలా బాగుండే అండి. సపోర్ట్ అమ్మాయి నుంచి కానీ నా నుంచి కానీ. ఐ యూస్ టు టెల్ హర్ లైక్ నేను తెలంగాణ రీజియన్ కాబట్టి కొన్ని వర్డ్స్ ఏమన్నా అటు ఇటు ఉన్నా కొన్నిసార్లు నేను చెప్పేటోని. డైరెక్టర్ యూస్ టు బి వెరీ మచ్ యాక్టివ్. అంటే కొన్నిసార్లు నేను నా సీన్లో ఉంటే నేను చెప్పలేను. డైరెక్టర్ యూస్ టు గైడ్ హర్ సో మచ్ దట్ తేజస్విని గారికి బాగా చెప్పేవాళ్ళు. లైక్ ఈ స్లాంగ్ ఇలా ఉండాలి, ఈ డైలెక్ట్ ఇలా ఉండాలి అని బాగా డిస్కషన్ ఉండేది. అండ్ షీ ఈస్ వెరీ కంఫర్టబుల్ యాక్టర్. ఆమె కూడా యూట్యూబ్ నుంచి కెరియర్ స్టార్ట్ చేసింది కాబట్టి వి నో ద యాక్చువల్ సినిమా స్ట్రగుల్ ఏంటి, ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద క్రాఫ్ట్ ఏంది అనేది మాకు తెలుసు కాబట్టి వీ వర్ వెరీ యాక్టివ్ అండ్ వెరీ హానెస్ట్ టువర్డ్స్ అవర్ క్రాఫ్ట్. సో మేమున్న లొకేషన్లో అసలు అంటే హోటల్స్ అట్లా ఇట్లా ఏమి ఉండవు అనమాట. ఎక్కడ పోయినా కానీ ఇంకా ఒక మహబాద్ నుంచి ఒక 1 hour ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ కొద్దిగా డీగ్లామర్ అంటే ఈ సినిమాలో ఏంటంటే అంటే జనరల్గా ఇలాంటి క్యారెక్టర్స్కి మరీ నల్లగా కూడా మేకప్ చేసేస్తారు. జనరల్గా డస్కీ ఉంటుంది. బట్ మా సినిమాకి అలా కాదు. లైక్ వాంటెడ్ టు కీప్ ఎ వైట్ స్కిన్ ఓన్లీ. బట్ కానీ ఆ వైట్ స్కిన్ లో ఏంటంటే ట్యాన్ అవుతుంది కదా, ఎండలో తిరిగి పొలం పని చేసి బ్యాండ్ కొట్టేటోడి ఆ ట్యాన్ ఇచ్చారు, ఆ ట్యాన్ ఫ్లేవర్ ఇచ్చారు. సో అందుకే వీఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. దట్స్ బికాస్ ఆఫ్ వాజిద్ అండ్ ఆర్ మేకప్ చేసిన వాళ్ళు కూడా. కానీ బ్యాండ్ కొట్టడం అంత ఈజీ కాదని అసలు కాదు. చేతులన్నీ చాలా పగిలిపోయినాయి. చేతులు కొట్టి చేతి కూడా కొంచెం వంకర ఉంటుంది. లైక్ మొన్న కూడా ఏదో ఈవెంట్ లో కొట్టే. యా, బ్యాండ్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ జాబ్. అంటే ఫన్ అనిపిస్తుంది అందరికి, ఏదో తాగి భారత్లో కొట్టు అంటాం కానీ లైక్ వాళ్ళ పెయిన్ ఏందనేది ఈ బ్యాండ్ పట్టుకొని కొడుతున్నప్పుడు అర్థమైంది. హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ బ్యాండ్ అన్న వాళ్ళందరికీ, చాలా రెస్పెక్ట్. ఎస్, మీ ట్రైలర్ మీరు చూసుకున్న తర్వాత, Yeah. ట్రైలర్ కట్ అయ్యి ట్రైలర్ చూసి ఫిలిం చూసుకున్న తర్వాత Yeah. అంటే ఈ లవ్ అండ్ ఈ ఇంత క్యూటెస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ మీద ఏమనిపించింది? నాకు ఇలాంటి ఒక స్టోరీ ఉంటే బాగుంది అనిపించిందా? లైఫ్ లో ఇలాంటి పిల్ల ఉంటే బాగుంది అనిపించిందా? ఏమనిపించింది? రాంబాయ్ లాంటి పిల్ల, యా ఆఫ్ కోర్స్ వై నాట్. లైక్ రాంబాయ్కి ఏం తక్కువ కానీ లైక్ యా ఉండొచ్చు, తప్పేం లేదు. లైక్ బట్ అంటే అక్కడ ఉన్న పరిసరాలు అంటే అదొక 15 సంవత్సరాల క్రితం స్టోరీ కాబట్టి అప్పుడు సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, అలా రియాక్ట్ అయ్యారు. బట్ కానీ ఐ కెన్ ఓన్లీ మా సినిమా నుంచి యాజ్ ఎ రాజుగా నేను ఏం తీసుకోగలుగుతా అంటే ద వే హీ లవ్స్ టువర్డ్స్ ద ఉమెన్. అంటే ఒక అమ్మాయి సిన్సియర్గా లవ్ చేస్తే అంతే సిన్సియర్గా అబ్బాయి లవ్ చేస్తే ఏం చేయగలుగుతాడు, ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళగలుగుతాడు అనేది నేను తీసుకోగలుగుతా. అంటే రేపొద్దు నా లైఫ్లోకి వచ్చే ఈ ఉమెన్ కోసం నేను అంత ఎక్స్టెంట్ తీసుకోగలుగుతా. Okay. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.